స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. 4వ క్వార్టర్ ఫైనల్స్ ఇది. ఈ 4వ క్వార్టర్ ఫైనల్స్ సంచిక అయిన తరువాత ఈ 4 సంచికలలో వీళ్ళు పాడిన పద్ధతికి వేసిన మార్కులలో తక్కువ మార్క్స్ వచ్చినటువంటి 2 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ పోటీలో ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షల రూపాయలు, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు, అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన గాయకుడికి గాయనికి 10,000 రూపాయలు, పోటీ నుండి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలను ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి గాయని గాయకులందరికీ అందమైన దుస్తులు అందిస్తున్న CMR విశాఖ వారికి కూడా మనం చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈనాటి ముఖ్య అతిథి చిరు పరిచయం. 1994లో నమస్తే అన్న చిత్రంలో ఓ శృంగార హాస్యభరిత గీతాన్ని రాసి సినిమా పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టి అదే సంవత్సరం ఒసై రాములమ్మ చిత్రంలో ఆయన రాసిన గీతాలతో ప్రముఖ గేయ రచయితగా ఖ్యాతిగాంచిన సరస్వతీ పుత్రుడు నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ సుద్దాల అశోక తేజ్ గారు. నేను పాడబోయే పాట వసంత కోకిల సినిమా నుంచి కీర్తిశేషుడు గోపి రాసినటువంటి పాట, సంగీతం ఇళయరాజా. సినిమా కోసం నేను పాడిన పాట. కథగా కల్పనగా కనిపించెను నాకు కదురసాని, కథగా కల్పనగా కనిపించెను నాకు కదురసాని, నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. మోసం తెలియని లోకం మనది, తీయగసాగే రాగం మనది, ఎందుకు కలిపాడు బొమ్మలను నడిపేవాడెవడో,
నీకు నాకు సరిజోడని కలలోనైన విడరాదని కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నామదిలోని పాటగా ఆమని విరిసి తోటగా లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు. కారడవులలో కనిపించావు నా మనసేమో కదిలించావు గుడిలో పూజారై నా హృదయం నీకే పరిచాను ఈ అనుబంధమే జన్మది ఉంటే చాలు నీ సన్నిధి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు లాలిలాలు జోలాలిలు. ఈ సంచిక కళా తపస్వి చిత్రగీతాలు అంటే కె విశ్వనాథ్ గారి డైరెక్ట్ చేసినటువంటి చిత్రాలను గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నాను సవినయంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను. మొదటి రౌండ్లో మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా. మొట్టమొదటి పాటను పాడడానికి లక్ష్మీ భావజ మన ముందరికి వస్తుంది. అందరికీ నమస్కారం. లక్ష్మీ భావజ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. ఆత్మగౌరవం సినిమా నుంచి అందెను నేడే అందని జాబిల్లి. అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలనే అందెను నేడే అందని జాబిల్లి. కాడే నాలో తలపులు రేపెనులే అందెను నేడే అందని జాబిల్లి. నా చెక్కిలి మెల్లగా మీటగనే నర నరముల వీణలు మ్రోగినవి
మలరాజే నాతో సరసములాడెనులే అందెను నేడే అందని జాబిల్లి మలరాజే నాలో వలపులు చిలికెనులే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే నా అందాలన్నీ ఆతని వెన్నెలలే. ధన్యవాదాలు. లక్ష్మీ భావజ చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. యువ గాయని గాయక గణాలకు ఇది ఒక పోటీశాలగా కాకుండా ఒక పాఠశాలగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతమైనటువంటి కళాశాలగా తీర్చిదిద్దినటువంటి ఆచార్యులు బాలు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు వస్తున్నటువంటి రచయితలు సినిమా రచయితలుగానే వస్తున్నారు, కానీ ఒక వెనక్కి తరం వెళ్ళిపోతే ముందు అద్భుతమైనటువంటి కవిత్వం రాసి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన తర్వాత సినీ గీతకారులుగా వచ్చిన వాళ్ళు ఒక శ్రీశ్రీ గారు, ఒక దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, ఇలా విశ్వనాథ గారి పాటలు ఎన్నుకోవడం, అందులో మొట్టమొదటిగానే దాశరథి గారి పాట ఎన్నుకున్నందుకు నేను అభినందిస్తున్నానమ్మా. చాలా చక్కగా ఆ సాహిత్యాన్ని గొంతులో పలికించావు. పాట విషయానికి వస్తే ఈ స్వరపరిచిన రాజేశ్వరరావు గారికి మొత్తం కితాబు మనం ఇవ్వలేం. ఎందుకంటే నాకు తెలిసిన వివరణ ప్రకారం ఒక రష్యన్ గీతాన్ని తీసుకొచ్చి ఎవరు మొత్తానికి అది కావాలని అన్నారో తెలియదు, కానీ దాన్ని అనుకరించమని చెప్పి ఆయన చేత చేయించడం జరిగింది. ఈ పాట పల్లవి వరకు కొన్ని చరణాల్లో కూడా రాజేశ్వరరావు ఎక్కడ కనపడతారంటే లాస్ట్ చరణాల్లో కనిపిస్తారు. దట్ ఈస్ టిపికల్ రాజేశ్వరరావు. నాకు ఎందుకు సార్ వారు చేయమన్నారు రష్యన్ మ్యూజిక్ చేశామని, ఆయన కూడా కనిపించాలి కదా, నేను చేస్తాను అన్నట్టుగా చివరిన ఆయన బ్రాండ్ అక్కడ పెట్టారు. దాశరథి గారి ఇప్పుడు కొట్టొచ్చినట్టుగా కనపడే కవిత్వం కాదు, ఆ పాటలో అలా ఒదిగిపోయేటట్టు రాసిన సాహిత్యం. ఈ పాత్రకి ఏం చెప్తే బాగుంటుందో తన మనసులో ఉన్నది ఆ పాత్ర ద్వారా చాలా చిన్న చిన్న మామూలు మాటలతో అందంగా చెప్పించారు. ఇకపోతే నువ్వు పాడడానికి వస్తే ఫస్ట్ పల్లవే టాప్ సీటర్వీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఈ పాట వినేసి ఎంత బాగుందో అనుకుంటాం. చాలా టఫ్ సాంగ్ టు సింగ్. దరి రి తారా దరి రి 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 తరి రి రి తరరి దరి రి 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 రి. మామూలుగా దాటు స్వరాలు అంటాం కదా, అది సరిగ్గా పోయి పడాలి. అది కరెక్ట్గా పడకపోతే కొంచెం అస్తవ్యస్తంగానే ఉంటుంది. వామప్ అయ్యే లోపల చివరికి వచ్చేసరికి పల్లవి కరెక్ట్గా పాడాం. మొట్టమొదటి పల్లవి కొంచెం అటు ఇటుగా ఉంది. నా చెక్కిలి మెల్లగా మీటగని, అది ఒకసారి పాడమ్మా. నా చెక్కిలి మెల్లగా మీటగని నర నరముల వీణలు మ్రోగినవి. థ్యాంక్ యూ. ఇది నీకు శృతి ఎక్కువ. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పైన పాడుతున్నప్పుడు అది చేరదు అన్నది ఒక మనసులో నీకు రిజిస్టర్ అయిపోయి ఓపెన్ చేయకుండా బిగించి పాడుతున్నావు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మాట స్పష్టత తగ్గుతుంది. పాయింట్ 2, ఈ మెడలో ఉన్న నరాలన్నీ కూడా ఎడిమా వస్తుందన్నమాట, స్ట్రెయిన్ అయిపోతాయి. కాసేపు పాడిన తర్వాత శక్తి సన్నగిల్లుతుంది. నర నరములు నరములు అన్నట్టు పాడుతున్నాం. ఓపెన్గా పాడామంటే వచ్చేస్తుంది, అది రాదేమో నన్న దుగ్ధతోటే అది కిట్టి చేస్తే చాలే, ఆ లైన్ అయిన తర్వాత మామూలుగా పాడేద్దాం అన్నట్టు ఉండకూడదు.
ఇది సాంకేతికపరమైన ఇబ్బంది అవుతుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆ స్థాయి పైన పాడలేవు నువ్వు ఎప్పటికీ కూడా. అది బిగించి పాడితే ఓపెన్గా పాడు, ఓపెన్గా పాడాలి, సుఖంగా పాడగలగాలి. అది నేను ఫీల్ అయింది నీ గురించి. గాడ్ బ్లెస్ యు. హిమబిందు దాతల్లి. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం వాణి జయరాం గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం. స్వర్ణ కమలం సినిమా నుంచి అందెల రవమిది. గురు బ్రహ్మా విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముగా. అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముగా. అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా. సాధన సార్థక మందగ యోగ బలముగా త్యాగ ఫలముగా. సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా. అందెల రవమిది పదములదా
శ్రీకారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భౌనకు భాగ్యము కాగా భరతమే నిరతము భావ్యము కాగా తూయిన లీరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచమమే పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల దూర్చని ఆపడి రేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందము ఎదసడిదా అందెల రవమిది పదములదా బాటనీ పాట ముందు మేటనీ ఆట ఉంది అన్న రాసిన పెన్నేనా ఇంత అద్భుతమైనటువంటి సంస్కృత పద సమాస భూయిష్టంగా ఇష్టంగా ఇంత కష్టమైన పాటను రాశాడు అనిపిస్తుంది. సినిమా రచయిత గంగాజలం లాంటివాడు. ఏ పాత్రలో వస్తే ఆ పాత్ర ఆకారంలాగా రూపొందుకున్నటువంటి అవకాశము అదృష్టము సినిమా రచయిత ఉంది. మా నాన్న పేరు సుద్దాల హనుమంతు. ఆయన ప్రజాకవి, పాటలు రాసేవాడు సార్. మా నాన్నను ఒకసారి నేను పల్లవి ఎలా ఉండాలి నాన్న అని అడిగితే చాలా చిన్నప్పుడు పల్లవి ఎప్పుడు గెరిల్లా ముట్టడిచ్చినట్టుగా ఉండాలి అనేవాడు సార్. మొదటి వాక్యంతో శ్రోతని ప్రేక్షకుణ్ణి తన్మయం చేసేటువంటి బిత్తరపరిచేటువంటి ఆ మొదటి వాక్యంలో ఉండాలనేవాడు మా నాన్న. ఇవాళ అందెల రవమిది పదములదా అంతే, అందెల సప్పుడు పదములది, మరి కాదనేది ఏముంది. కానీ అక్కడ మెలికేస్తాడు, అంబరమంటిన హృదయముదా, హృదయందే ఈ చప్పుడు కానీ పదములది కాదంటాడు. అసలు నిజంగా వచ్చేది పదములదే, గజ్జల చప్పుడే జరుగుతుంది కానీ అది గుండె చప్పుడు అంటాడు. దీన్ని పర్ఫెక్ట్గా చెప్పాలంటే పల్లవితోనే గెరిల్లా దాడి చేసినట్టుగా మనల్ని పట్టేస్తాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సూదిలాగా ఉంటాడు సీతారామ శాస్త్రి గారు, కానీ సన్నివేశంలో సందు దొరికితే సునామీలాగా మారిపోయి తన దానిగా ఆక్రమించేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృత సిరా వెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పే అవకాశం దొరికినందుకు ఆనందిస్తూ, నీ పాట నాకు చెవికి చాలా ఆనందంగా ఉంది. యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. నేను హర్షవర్షమేఘమై మేని విసురువాయువేగమై ఒకే ఒక చోట బ్రతుకు ప్రణవమే ఎలాగా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై. అది ఒక్కటే జస్ట్ స్లైట్లీ ఫ్లాట్. బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా, బ్రతుకు ప్రణవమై. ఇప్పుడు పాడితే వస్తుందా మళ్ళీ ఫ్లోలో ఎక్కడ ఇబ్బంది పడ్డావు అని చెప్తున్నాను అంతే. అది నీకు తెలియని విషయం అని కాదు. అండ్ భవునకు అనేది భౌనకు అని పాడుతున్నాను. భవు కాదు, అది భవునకు అని విడిగా చెప్పాలి. అది శివుడికే మరొక పేరు భవునకు అని. భవునకు, అది నాట్ భవునకు. ఓకే. సాగిన సాధన సార్థక మందగా యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా. చాలా తెలివైనవాడు సీతారాముడు. ఏంటంటే విశ్వనాథ్ గారు బాగా శివారాధన చేసే వ్యక్తి అని తెలుసు. ఎక్కడ సందు దొరికితే శివుడి గురించి మాత్రం వదిలిపెట్టకుండా రాసేస్తాడు వాడికి అది ఫార్ములా బాగా పట్టుకున్నాడు. అంటే మా అన్నయ్య అంత మాత్రం చేత దాన్ని ఓకే చేస్తాడని కాదు, ఆయనకి ఇష్టదైవతం శివుడు కాబట్టి ఎక్కువగా గమనించు. సుందరరామూర్తి రాసిన సీతారామ శాస్త్రి రాసిన ఆయనకు రాస్తున్నప్పుడు శివుడి ప్రసక్తి వస్తుంది. ఇక్కడ రావడంలో న్యాయం, ఎందుకంటే నృత్యానికి సంబంధించింది కాబట్టి నటరాజు నృత్యం చేస్తున్నాడు అమ్మవారితో కలిసి అన్నది వస్తుంది కాబట్టి వచ్చింది. నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం
యు సీ వేదం వకారం ఆయుష్మాన్ భవ. వేదం ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసాడు అక్కడ. దట్ ఈస్ ది బ్యూటీ, అది సెన్స్. ఒక పాట కంపోజ్ చేయాలంటే ఎన్ని విషయాలు తెలియాలి, ఒక పాట రాయాలంటే ఎంత ప్రపంచ జ్ఞానం కావాలి అనడానికి ఇలాంటి పాటలన్నీ కూడా మనకు ఉదాహరణలుగా ఉంటాయి. అసలు ఆ నయన తేజమే దగ్గర నుంచి నేను వాడి పాట నేర్పిస్తున్నప్పుడు జస్ట్ విస్ఫారితమైన కన్నులతో ఇలా చూస్తున్నాను అనమాట. ఏంట్రా ఏంట్రా అసలు కంపోజిషన్ ఎలా వస్తుందిరా నీకు ఐడియా ఇలా అంటాడు. ఏమో నాకేం తెలుసు అన్నట్టు ఇలా నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ. అలాంటి గొప్ప వ్యక్తుల కలయికలో వచ్చిన మంచి పాటను చాలా చక్కగా పాడావమ్మా నువ్వు. వెరీ నైస్లీ డన్. సాయి మాధవ్ రానన్న. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. సాగర సంగమం సినిమా నుంచి తకిటే తదిమి. తకిట తధిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తధిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తధిమి తందాన హృదయ లయల చతుల గతుల తిల్లాన. తకిట తధిమి తందాన హృదయ లయల చతుల గతుల తిల్లాన. ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసీ వరసా. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల లలలలలలా. ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను మందియలుగా చేసి తకిట తధిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తరిగిడదోం తడబడు అనిగిన బేరెన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తధిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం. పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం. అలరులు కురియగనాడినదే పలకల కులుకుల అలమే మంగా. అలరులు కురియగనాడినదే పలకల కులుకుల అలమే మంగా. అన్నమయ్య మాట అచ్చతే
తకిట తదిమి తందానా హృదయ లయల చతుల గతుల తిల్లానా తడబడు అడుగుల తప్పని తాళానా తడిసిన పెదవుల రేగిన రాగానా శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందానా హృదయ లయల చతుల గతుల తిల్లానా. చాలా ఏళ్ల కింద ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఈ సన్నివేశం చూసినప్పుడు ఆ దర్శకుడు విశ్వనాథ్ గారికి, పాడిన బాలు గారికి, నటించినటువంటి కమల్ హాసన్కి, సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజా గారికి, నలుగురికి ఒకేసారి ఆ నలుగురి పాదాలకి వందనం చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని నేను ఆ క్షణంలో అనుకున్నటువంటి విషయం ఇది. జీవితానికి సమన్వయించుకునేటువంటి వాక్యాలు రాసినటువంటి మహానుభావులు సముద్రాల నుండి వేటూరి గారి దాకా, సిరివెన్నెల దాకా చూసుకుంటే సినిమా పాట అనే ఒక బహానా, సినిమా పాట అనేది ఒక చిన్న ఆ మిషాను తీసుకుని జీవిత సత్యాల్ని, జీవన వేదాల్ని అలా ఓకగా పుంఖానుపుంఖాలుగా కుమ్మరించినటువంటి సాహితీ జీవన వేద సముద్రుడు వేటూరు సుందరరామూర్తి గారు. తెలుసా మనస నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల లలలలల, ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిపి గుండియలను అందియలుగా చేసి తకిట తదిమి తందానా. పాట పాడుతున్నప్పుడు నాకు సన్నివేశం, ముందర సన్నివేశం, తర్వాత సన్నివేశం అంతా చెప్పారు. వాట్ వి థాట్ వాజ్, ఇది నిషా కనపడేటట్టు పాడితే ఇందులో ఉన్నటువంటి సీరియస్నెస్ పోతుంది. పాటలు చాలా జాగరూకుడయ్యే వాడు పాడుతున్నాడు, జాగృతమైన మనసుతో పాడుతున్నాడు. ఎందుకంటే విషయం చెప్పినంత గొప్ప విశేషం. వీడిది వాడి గురించి వాడు పాడుకుంటున్న పాట అంతే. జీవితంలో ఏదేదో అనుకున్నాడు, ఏది సాధించలేకపోయానని. ఈ సాంగ్ వచ్చే వరకు తను వైధవ్యంతో ఉందన్న సంగతి తెలియదు అతనికి. వీడికి తెలిసిపోతుందేమోనని బొట్టు పెట్టుకొని వస్తుంది ఆ అమ్మాయి. ఇది దగిడదదిమి అని పాడొచ్చు. చివరికి వచ్చేసరికి మందు ఎక్కువ పనిచేసింది అని. అది ఆ దృష్టిలోనే లేదు. అందుకని పాట వింటున్న వాళ్ళు ఎప్పుడు కూడా అతను మందు ప్రభావంతో, మత్తు ప్రభావంతో పాడడం అనిపించదు. లేదా బికాజ్ ది సీరియస్నెస్ కోసం. అది పాయింట్ 1. డైరెక్టర్ గారు అనుకున్నది, చెప్పింది కూడా అదే. నాకు అర్థం కాదు అంటే ఎలా పడింది. ట్యూన్కు రాసిన పాటే తననన తననన తానననా తననన తననన తానననా తననన కరెక్ట్గా అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అన్న అన్నమయ్య పల్లవి ఎగ్జాక్ట్లీ అక్కడ పడుతుందని సుందరరామూర్తికి ఎలా వచ్చింది తాటు. తను వేరే రాయొచ్చు, కానీ అది ఎంత కరెక్ట్గా ట్యూన్లో కుదిరిపోయింది. ఎందుకన్నాడంటే అక్కడ సుస్వరాల గోపురం అన్నాడు ముందు. అయ్యవారు పైన ఉండేటటువంటి తిరుపతి సంబంధించిన గోపురం ఆర్ శృతి శిఖరం ఏదైనా సరే అనుకోవచ్చు. అక్కడ అన్నమయ్య తీసుకొచ్చి అన్నమయ్య మాట అత్సతేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి తకిట తదిమి తందాన. దానికి లింకు అదన్నమాట. అది ఎలా కరెక్ట్గా పడింది దాంట్లో. అలరులు కురియగా నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగా అన్నమయ్య మాట అచ్చతేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి. తర్వాత తిల్లానా తారారా ఉంది కదా. తిల్లానా కట్ చేయకండి, లేదు అక్కడ. అది తకిట తదిమి తందానా తరరే దిరర తిల్లానా నా నా లేదు, ఎండ్లో కూడా లేదు. ఎండ్లో ఏంటంటే హీ వాస్ చోక్డ్. అందుకని ఇదంతా అయిన తర్వాత అది ఆ కోరస్ ఎందుకు చూపిస్తారంటే ఆ అమ్మాయి అక్కడికి రావడం, ఆవిడ బొట్టు కరగడం దానికోసం అని. ఆ బొట్టు కరగడం అనేది లేదు, అమ్మాయి రావడానికి ఒక ఆలంబన కావాలి కాబట్టి మ్యూజిక్లో కోరస్ వాడుకున్నాడు.
అక్కడికి వచ్చేసరికి ఇంకా ఆపుకోలేనటువంటి ఒక ఆవేదన. తకిట తదిమి తందానా, అది కట్ అవ్వకుండా రావగలగాలి. మంచి పాట. విశ్వనాథ్ గారి సినిమాలు అన్ని పాటలు మంచి పాటలే ఉంటాయి. ఎప్పుడు మన సంగీత సాహిత్యాలకు ఆయన పెట్టని కోట. సుఖీభవ. ధన్యవాదాలు. సుగంధిని. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం. జీవన జ్యోతి సినిమా నుంచి ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు, గోపాలకృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. చల్లగా నిదరోయే బాబు, నిదరలో మెల్లగా నవ్వుకొనే బాబు. ఏమి కలలు కంటున్నాడో తెలుసా, తెలుసా? ఏ జన్మకు ఈ తల్లి కావాలని, ఏ జన్మకు ఈ తల్లి కావాలని, ఈ ఒడిలోనే ఆదమరచి ఉండాలని. జుజు జుజు జు, జుజు జుజు జు, జుజు జుజు జు, జుజు జుజు జు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. దేవుడే నా ఎదురుగా నిలబడితే ఏమి కావాలి తల్లి అని అడిగితే నేనేమని అంటానో తెలుసా, తెలుసా? నీ నీడలో నా వాడు పెరగాలని, నీ నీడలో నా వాడు పెరగాలని, పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని. జుజు జుజు జు, జుజు జుజు జు, జుజు జుజు జు, జుజు జుజు జు. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. జుజు జుజు జు, జుజు జుజు జు, జుజు జుజు జు, జుజు జుజు జు. ధన్యవాదాలు. ఒకరు రాసినటువంటి పాటలు ఆ తర్వాత 30 ఏళ్లకో 20 ఏళ్లకు ఇంకొక రాసిన రచయితకి అవి చాలా ప్రాణదానం, రక్తదానం చేస్తాయనడానికి గుర్తు ఏంటంటే, ఇందులో దేవుడే నా ఎదురుగా నిలబడితే ఈ లైన్ నాకు ఎట్లా ఉపయోగపడిందంటే, దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటాలే. ఈ దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానని నా లోపల రావడానికి, దేవుడే నా ఎదురుగా నిలబడితే ఏమి కావాలి తల్లి అని అడిగితే అన్నటువంటి ఆ వాక్యాలు నా గుండెల్లో అలా ఇంకిపోయి ఉంటాయి. ఆ ఇంకిపోయిన ఆ నారాయణ రెడ్డి గారి అక్షరాలు ఇంకులాగా మారి మళ్ళీ నేను రాసిన పాటలో దేవుడు వరం అందిస్తేనే పాటగా మారిందేమో అనిపిస్తుంది సార్. బాలుగారు మేము రేడియోలో చూసి వినేవాళ్ళం. బాలుగారిని నా జీవిత పర్యంతంలో ఎప్పుడైనా
కనీసం రవీంద్ర భారతి లాంటి చోట్ల ఆయన వేదిక మీద ఉంటే నేను ఆ డోర్ దగ్గర నుంచి అయినా తొంగి మనుషుల మధ్య నుంచి చూస్తానా భగవంతుడా అనుకున్నటువంటి ఒక మహానుభావుడు ముందు మీరు ఇష్టం వచ్చినట్టు బ్రహ్మాండంగా పాడేస్తున్నారంటే మీరు ఎన్ని వందల నోములు నేసుకొని పుట్టారో, మీ అమ్మా నాన్నలను ఎన్ని అద్భుతమైన యజ్ఞాలు చేసి ఉంటారో మీకోసం. మీరు గొప్ప అదృష్టవంతులు. మేము కూడా అదృష్టవంతులమే. ఆయన పక్కనే కూర్చున్నాము, మా పాట ఆయన పాడారు. మా పాట పాడితే మేము నేషనల్ అవార్డు అందుకున్నాము. అది ఆయన గాత్ర భిక్ష. అగ్ని నేత్రమోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసరణ జగధ్వంస రచనను చేసిన ఆచార్యుడా. కె విశ్వనాథ్ గారికి నేను పాట రాసే అవకాశం ఇప్పటికీ రాల. ఇంకా ఆయన దాకా రాలేదని చెప్పండి. ఇప్పటిదాకా రాలా. రాదని ఎందుకు అనుకో, ఇప్పటిదాకా రాలా. అయితే ఒక అదృష్టం వచ్చింది సార్. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఒక సినిమాలో పాత్ర వేస్తే ఆయన పక్కన చీఫ్ సెక్రటరీగా నేను యాక్టింగ్ చేసే అవకాశం వచ్చింది హైపర్ సినిమా. అది నాకు నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మహాకవి లక్షణం ఏంటంటే ఏ పాత్ర పాడుతున్నప్పుడు ఏ స్థాయిలో సాహిత్యం ఉండాలి అన్నది. మాధవన్ గారి దగ్గర ప్రతి కవికి మెసులుబాటు ఏంటంటే ఆయన రాసిన తర్వాతే ట్యూన్ చేస్తారు. ముందు రాసేయడమే. ఎంత బాగా ట్యూన్ చేశారో, ఎంత బాగా రాశారో, ఎంత బాగా పిక్చరైజ్ చేశారో అంత బాగా పాడావు. ధన్యవాదాలు సార్. నీకు భలే గొంతమ్మా, నీ గొంతు భలే స్పష్టంగా అక్షరాలు అర్థమవుతాయి. అండ్ యూ ఎక్స్ప్రెస్ సో వెరీ వెరీ వెల్. అంత సరేలే, ఒకసారి చివరిన చెప్తూ కానీ జాగ్రత్త, కళ్ళజోడు పడిపోద్ది జాగ్రత్త. ఓకే, అరే అంత బాగా పాడేవి పాట. చాలా ప్రొఫెషనల్గా పాడుతున్నావు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే ఎలా ఉండాలి అని, అఫ్కోర్స్ సుశీలమ్మ పాడింది విని పాడుతున్నావు అనుకో, అది వేరే విషయం, దాని గురించి కాదు. నాకు దీంట్లో తమాషా ఏంటంటే పక్కాగా వాణిశ్రీ గారు అంటే గోపాలకృష్ణ భలే తమాషగా అంటారు సుశీల్ గారు. గోపాలానంద్, గోపాలకృష్ణయ్య, అది పక్కాగా వాణిశ్రీ అన్నట్టే ఉంటుంది. నాకు అచ్చం అలాగే ఉంటుంది అనమాట. ఎంత బాగా అన్నారో అది. మంచి తల్లి. ఇప్పుడు కాంపిటీషన్ పోర్షన్ ఈజ్ ఓవర్. నా యుగళ గీతాలు పాడతారనమాట పిల్లలందరూ కూడా. 2 కాంబినేషన్లో. హరిప్రియ, సాయి హారిక, రండి త్వరగా వచ్చేయండి. హరిప్రియ, సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట అలై పొంగిర, సఖీ సినిమా నుంచి. రచన వేటూరి వారు, సంగీత రెహమాన్ గారు, గానం కళ్యాణి మీనన్, హరిణి, కల్పన గారు. ఆల్ ది బెస్ట్. చప్పట్లు కొట్టండి. అలై పొంగిర కన్నా మానసమలై పొంగిర, ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగిర, నీనవరస మోహన వేణుగానమది హరి పొంగిర కన్నా. నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను, కాలమాగినది రాదుల ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగిర కన్నా. పగల్ పాల్చినొక్కగా కలువరీకుల మంచు ముత్యాలు వెలిగే, కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే, కాదిలి వేణుగాను కానడ పలికే, కాదిలి వేణుగానం కానడ పలికే.
ಸೆಕುಂತ ಮರಂದ ಮೇಡಾರಿಗಳಾನ ವರ್ಷಿಂಚವಾ సుగంధవనాల సుఖాల క్షణాల వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధవనాల సుఖాల క్షణాల వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కథకళి కడలిడు శశికిరణం వలె చెలించవా చిగురు సొగసులను తలిరు తాకులకు రవి కిరణాలే రచించవా కవిత మదిని రగిలి ఆవేదన ఇతర భామలకు లేని వేదను కవిత మదిని రగిలి ఆవేదన ఇతర భామలకు లేని వేదను ఇది తగును ఎద తగవు ఇది ధర్మం మౌను ఇది తగును ఎద తగవు ఇది ధర్మం మౌను కసరి ఊది వేణువున వలపులి చిలుకు మధుర గాయమిది కేయము పలుకగానే పొంగెరా కన్నా మానసమలి పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమది ఆలాపనే కన్నా కన్నా ఇది పాడడానికి ఎంత కష్టమో నాకు పెద్దగా తెలియదు, కానీ రాయడానికి మాత్రం పెద్ద కష్టమైనటువంటి పాట సార్ ఇది. డబ్బింగ్ అంటే ఆల్రెడీ మొత్తమే రెడీ రాసి ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, షూటింగ్ కూడా అయిపోయి ఉంటుంది, తర్వాత రాయమంటారు. అది రాయడం అనేది పెద్ద కష్టమైన విషయం. కానీ అలాంటి మహానుభావుడికి పెద్ద వేటూరు గారికి ఏం కష్టం లేదు. ఆయన ఏదో ఊరికి అలా ఒకసారి చూసి అలా రాసేసి ఉంటారు. బాగుపడారమ్మా. ఇద్దరు కూడా శృతి పట్ల బాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా. ఆ షడ్జమం వస్తున్నప్పుడు ప్రతిసారి కాస్త ఇబ్బందిగానే ఉంది. తర్వాత మధ్య మధ్యలో కూడా కన్నెమోమున నాలు ఇవన్నీ కూడా బ్రీత్ తీసుకోవడం కోసం అనేసరికి నోటు వేరే అయిపోతుంది. తర్వాత మనం వేణుగానం బాగా వేణుగానం అని వినపడుతోంది. వేణుగానం అణు గట్టిగా అనాలి, వేరే దారి లేదు, లేకపోతే అణా తెలియదు అనమాట. అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా. పాడిన వాళ్ళకి తెలుగు రాదు. మానస మలై పొంగేరా అర్థమే లేదు. మానసము అలై పొంగేరా అని పాడాలి. అది ఎక్కడ యాక్సెంట్ ఇవ్వాలో అక్కడ ఇవ్వకపోతే కష్టం. అదే వచ్చిన గొడవ. చాలా చోట్ల అలాగే ఉన్నాయి. ఇందులో అనంత మనాది వసంత పదాల అనంత మనాది వసంత పదాల అని మాట్లాడడం ఈజీ, శృతిలో కూడా తీసుకురావాలి. అవసరమైనప్పుడు కాస్త ఆ నోట్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మీ తప్పు కాదు అది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ వెరీ గుడ్ సాంగ్. నాదప్రియ గణేష్ రండి. తిల్లానా తిల్లానా. ఏ రెహమాన్, మనో సుజాత, భువన చంద్ర వీరి కాంబినేషన్లో వచ్చిన పాట. తిల్లన్న తిల్లన్న నా కసి కళ్ళకునా చిక్క చిక్క చింతై అన్న. తిల్లన్న తిల్లన్న నా కసి కళ్ళకునా చిక్క చిక్క చింతై అన్న. ముట్టు చాలమీన అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చై అన్న. కన్ను గీటితే సుల్తాన కసి కట్టు దాటడా దీవాన. కొంటె ముద్దుల కబ్బం కట్టి కాటే వేసేనా. తిల్లన తిల్లన నా కసి కళ్ళకోనా చిక్క చిక్క చింది అన్న. ముద్దు చాలమీన అది ఎంత చిన్నదైనా చక్క చక్క
పట్టమేది లేని జవరాలి బాధ పట్టి మంచం వేస్తే ఇంకా చెలరేగిపోదా వసంతాల వాకిట్లు వయ్యారాల విందమ్మా కులసాల సందిట్లో విలసల వేటమ్మా పదారేళ్ళ వంపుల్లో మజా చేసుకుందామా పదాలింక చాలించి పెదలందుకుందామా గడిలేని ముంగిట్లో సడి చేసుకుందామా పిల్లన్న పిల్లన్న నా కసి కళ్ళకున్నా చిక్కు చిక్కు చిందయ్యన్న ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చి అన్న చిక్కు చిక్కు చిందై నదరతో దితో దితో 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 ఎర్రపాటి కుర్రాళ్ళంతా వెనకాల ఉంటే నల్ల పిల్లగాడిని కోరి మనసివ్వనేలా నల్ల నల్ల మేఘల్లోని నీరుంటదంట నల్లవాడి గుండెల్లోని తలరాచుకుంటా మారాల చీమంతి నీ ఒళ్ళె ఉయ్యాల మందార పువ్వల్లి ఎర్రబారి సందేళ సకనమ్మ కౌగిట్లో చిక్కుకుంది ఈ వేళ వెన్ను పట్టి కంగా వెన్ను దోచుకోవాలా కట్టు దాటి గోదారల్లి నిన్నే ముంచి వేయాల తిల్లన్న తిల్లన్న నీ పెదవుల్లో తేనా చక్క చక్క ఇచ్చేయన్న తిల్లన్న తిల్లన్న నీ పెదవుల్లో తేనా టక్ టక్ ఇచ్చేయన్న ముత్తు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క పెట్టే అన్న కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా కొంటె ముద్దుల కబ్బం కట్టి కాడే వేసేనా తిల్లన్న తిల్లన్న నా కసి కళ్ళకోనా చిక్కు చిక్కు చింది అన్న ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చి అన్న చిక్కు చిక్కు చింది అన్న చిక్కు చిక్కు చింది అన్న బ్రహ్మాండంగా పాడారు. దాంట్లో డౌట్ ఏముంది? మీరు బ్రహ్మాండంగా పాడారు. తిల్లన్న అసలు ఆ పాటలో పల్లవే మమ్మల్ని ఆడిస్తుంది. తర్వాత మీరు పాడుతూ ఉంటే మేము ఆడుతూ ఉంటాం. ఈ పాట వినగానే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా అల్లరి పాట అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ థింగ్. వెరీ క్లాసిక్ సాంగ్ ఇది యాక్చువల్గా. సింధు భైరవుల కృష్ణ మీద పాట రాసుకొని పాడేవచ్చు ఇది. దరి తేరే రరి తారా తరి దారి రా తరి దిరి దిరి దారి తరరి దారే తెరా రే రా తర తానే దారి రా తర నాని దారి దరరి దరి నన్న. చాలా మంచి మెలడీని వేస్ట్ చేశాడు అనిపిస్తుంది నాకు, అల్లరిపాటు చేసి రెహమాన్. ఎంత గొప్ప కంపోజిషన్ అది. ఆ ఒక్క రిథం చాలదు,
అందరికి కూడా ఎలా నాలాంటి వాడు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. టోటాలిటీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ మరియు కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్. ముందుగా ఈ వారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయల పురస్కారం. ఈ వారం కూడా ఇద్దరు కలిసి తీసుకుంటున్నారు. హిమబిందు అండ్ సుగంధిని, ప్లీజ్ కమ్. సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మోగుగదా. ముద్దుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే గులుకులికి పడతాడు. గోపాలకృష్ణయ్య పల్లెకు వెలుగు. ఈ 4 వారాలు వీళ్ళ మార్కులు చదివి ఇద్దరిని పంపించాలి. హరిప్రియ 77.5%, గణేష్ 86.5%, నాదప్రియ 89%, సాయి హారిక 82.5%, లక్ష్మీ భావజ 76.5%, సుగంధిని 84.5%, హిమబిందు 81%, సాయి మాధవ్ 77%. సో 77 and 76.5. లక్ష్మీ భావజ, సాయి మాధవ్ మీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ నన్ను నొప్పించుంటే మన్నించండి. ముందుగా లక్ష్మీ భావజ, దా తల్లి నువ్వు ఇక్కడికి రా. ముందుగా ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం గురువు గారు అందజేస్తారు. అలాగే మామిడిపూడి రామకృష్ణ గారు రచించిన వాల్మీకి రామాయణ కథామృతం శ్రీమద్ భగవద్గీత. గోదావరి HDPE పైప్స్ వారు ఇచ్చేటటువంటి 5,000 రూపాయలు నిష్క్రమిస్తున్నటువంటి చిన్నారి సాయి మాధవ్. ఈటీవీ వారు ఇస్తున్నటువంటి ప్రశంసాపత్రం జ్ఞాపిక మామిడిపూడి రామకృష్ణ గారు రాసినటువంటి వాల్మీకి రామాయణ కథామృతం శ్రీమద్ భగవద్గీత. గోదావరి HDPE పైప్స్ వారు ఇస్తున్నటువంటి 5,000 చెక్. మన అశోక్ తేజ్ గారు వారికి కృతజ్ఞతాపూర్వకంగా మామిడిపూడి రామకృష్ణ గారు రాసినటువంటి రామాయణ కథామృతం శ్రీమద్ భగవద్గీత నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఇవ్వడానికి. ఎందుకంటే ఇవాళ కార్యక్రమానికి రాగానే ఆయన నేను ఎప్పుడూ చెప్పింది ఒకటి గుర్తు చేశారు నాకు. సినిమాకు పాటలు రాస్తున్నా సరే, ఏమైనా కావ్యం రాస్తున్నారా, ఖండికలు రాస్తున్నారా, అవి కూడా అవసరం కదా అంటే ఆయన రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇవాళ నాకు ఇచ్చారు. ఆ పుస్తకం ఇప్పుడు ఆయన ఇస్తే మీ అందరి సమక్షంలో నేను తీసుకొని వాయనాన్ని ఆయనకు తిరిగి ఇంకో వాయనం ఇస్తాను. దీని పేరు శ్రమ కావ్యం. శ్రమ కావ్యం. ధన్యోహం. ఇది మీకు నేనే బరువైనవి ఇచ్చా, కానీ దీంట్లో విషయం చాలా బరువైనది ఉంటుంది. తప్పకుండా ఆశీస్సులు మీకు. ఇంకా ఇంకా మంచి మంచి కావ్యాలు రాయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికే ఉంటిని. ఈ మాయన కవిత కలలలో రాసుకున్న కవిత. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయొదిలేస్తావో స్నేహమా, నిజమేనని నమ్మని అవునానే మనసుని. I've been crying when this child was singing this song. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణ